అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తను ముందు ఒక తన ప్రాక్సీ అయినటువంటి అభిజిత్ దుప్కే, సౌరభ్ దాస్ తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హెడ్, డిజిటల్ మీడియా హెడ్స్ని ముందు పెట్టి నడిపించాడు. ఒక పెద్ద యుద్ధం లాంటిదే. అయితే అది ఒక అడుగు వెనక్కి వేసినటువంటి మోడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అది ఉధృతం కానియకుండా దేశంలో నేపాల్, బంగ్లాదేశ్ తరహా రాజకీయం అంటే యువకులని కాల్చిటం, ఆ కాల్పుల్లో చనిపోవడం, ఆ చనిపోయిన శవాలను పెట్టి ప్రభుత్వాలను మార్చినటువంటి ఘటనలు నేపాల్లో, బంగ్లాదేశ్లో జరిగింది. అలాంటి పరిస్థితి ఇక్కడ సృష్టించాలనుకున్నాడు. అక్కడ కూడా న్యాయస్థానాల తీర్పుల మీదనే ప్రారంభమైనటువంటి యువతరపు గొడవ, జంజీ గొడవ అట్లాంటిదే ఇక్కడ కూడా చేయాలనుకున్నాడు. మోడీ సర్కార్ కాస్త వ్యూహాత్మకంగా వివరించి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ప్లాన్ చేసుకుంది. దాంతో అక్కడ పరిస్థితి కట్ అయిపోయింది. ఇక దాంతో తనే ముందుకు వచ్చేసాడు, కొత్త ఉద్యమానికి పిలుపునిచ్చాడు. E20 మీద మంగళవారం మోడీని కలుస్తాను, ఇప్పుడు వాళ్ళు ఏదో రిపోర్టులు చెప్తున్నారు కదా E20 అన్నటువంటిది, ఆ సంస్థల యొక్క రిపోర్ట్లు బయట పెట్టాలి. అదే సందర్భంలో E20కి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు చెయ్యాలి అంటూ పిలుపునిస్తున్నాడు. తద్వారా రాబోయే రోజుల్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ జంజీ ఉద్యమం, ఇక్కడ థర్డ్ ఫేజ్లో రైతుల్ని తీసుకొస్తాడు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లోపు ఈ మూడు, యువతరము, E20 అంటే మధ్యతరగతి, మూడవది రైతు, ఈ ముగ్గురిని కలిపి రచ్చ చేసి దేశంలో మోడీ ప్రభుత్వాన్ని దించడం. ఎందుకంటే సాధారణంగా భీష్ముడు కనుక తను ఇలాంటి వాళ్ళని చూస్తే నేను ఎవరిని ఏమి చెయ్యను అని చెప్పి సెకండ్ని గురించి చెప్తే అక్కడ పాండవులు ముందు పెట్టుకుని చేశారు. ఇక్కడ అట్లా కుదరదు. నరేంద్ర మోడీని దెబ్బతీయడం సాధ్యం కావట్లేదు, అర్జునుడు లాంటోడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడికైనా సరే అభిమన్యుడు లేడు అని చెప్తే ఎట్లాంటి మానసికమైనటువంటి సంక్షోభం వచ్చిందో అలాంటి సంక్షోభాన్ని ఇప్పుడు సృష్టించాలి మోడీకి అనుకుంటున్నారు. జంజీ ఆడపిల్లల చేత, జంజీ అబ్బాయిల చేత దూషింప చేయడం, బూతులు తిట్టిస్తే మానసికంగా నలిగిపోయాడు. ఈవెన్ నిన్న భోగాపురం మీటింగ్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ ఫేస్లో కళ కనిపించటం లేదు. పదే పదే వీడియోలు చేస్తున్నా అంటే ఎంతగా ఆయన మానసికంగా డిస్టర్బ్ అయ్యారో అర్థమవుతుంది. ఆ డిస్టర్బెన్స్ని పెంచితే విరక్తి చెంది వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన ఒక ఋషిలాగా దేశాన్ని ప్రపంచ అగ్రగామి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఋషి యొక్క తపస్సును భగ్నం చేయడం అనేటటువంటిది ఈ రాక్షసుల యొక్క ప్రయత్నం, పని. అందులో భాగంగా మొదటి ఫేజ్ బుల్లి రాక్షసులు వచ్చారు, అభిజిత్ దుప్కేలు, సౌరవ్ దాసులు. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు పెద్ద రాక్షసుడు దిగాడు, అరవింద్ కేజ్రీవాల్, అరాచకపువాది. థర్డ్ ఫేజ్లో మళ్ళీ టికాయత్ లాంటి వాళ్ళు దిగుతారు, బ్రహ్మరాక్షసులు. అందరూ కలిసి ఒక రాక్షస కాండ ఈ దేశంలో నిర్వహించి దీన్ని బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా తీసుకెళ్ళి మళ్ళీ అమెరికా చెప్పు చేతల్లోకో లేకపోతే చైనా కాళ్ళ కిందకో తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దేవుడు ఏం చేస్తాడో చూడాలి.